ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి దమయంతికి ఇక నలుడు ఎక్కడున్నట్టు తెలిసింది. నలుడిని రప్పించాలి. ఇక అప్పుడు తనకి స్వయంవరం అన్నట్టు కేవలం వాళ్ళ అమ్మకు మాత్రమే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చి నేను ఏం చేసినా అది నాన్నకు మాత్రం చెప్పొద్దమ్మని చెప్పి నేను ఏం చేసినా నలుడు ఇక్కడికి రావడం కోసం చేస్తానని చెప్పి ఇక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ సుదేవుడికి మొత్తం చెప్పి ఋతుపర్ణ మహారాజుకు పంపింది. ఇక సుదేవుని మాటలు ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజు బాహుకునితో మృదువుగా ఇలా అన్నాడు. బాహుకుడు అంటే ఎవరు? ఇతను నలుడు. బాహుక, దమయంతి స్వయంవరానికి విదర్భకు వెళ్ళాలనుకుంటున్నాను. నీవు అశ్వహృదయాన్ని తెలిసినవాడు, ఒకరోజే సమయం అని తెలుసు కదా. ఋతుపర్ణుడు నలుడితో ఇలా పలికిన పెదప నలుని హృదయం దుఃఖంతో కోత కోసినట్లేంది. దమయంతి ఈయన భార్య కదా, ఇతను ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాడు స్వయంవరంలో. మరి ఇప్పుడు ఆడక తీసుకెళ్ళాలి రాజుని. నలుడు ఈ విధంగా మనసులో భావించాడు. దమయంతి ఈ విధంగా చెప్పి ఉంటుందా? దుఃఖంలో అజ్ఞానంతో ఇలా చేసిందేమో, లేదా నన్ను రప్పించడానికి ఇదే ఉపాయమని తలిచిందా? భర్త యందు గాఢమైన అనురాగం కలదే దమయంతి. భర్తనే తలుచుకుంటూ కాలం గడిపే తపస్విని. నేనా క్షుద్రుడను, పావుబుద్ధి కలవాడను. నా వలనే ఈ విధంగా జరిగింది. నేను పెద్ద తప్పు చేశాను. లోకంలో స్త్రీ స్వభావం చంచలమైంది. వియోగం వలన నా యందలి గాఢమైన ప్రేమను విడిచిందేమో. దమయంతికి నా వలన కలిగిన శోకంతో నిరాశ కలిగిన సంతానవతి అయినటువంటి ఆమె ఇలా ఎన్నడూ చేసి ఉండదే. ఇందులోని సత్యాలను అచటికే వెళ్ళి తెలుసుకుంటాను. విదర్భకు వెళ్ళడం ఋతుపర్ణుని కోరిక పైన నా ప్రయోజనం కూడా నెరవేర్చుకుంటాను. బాహుకుడు ఈ విధంగా నిశ్చయించుకుని ధైన్యంతో అంజలిబద్ధుడే, మహారాజా, మీ మాట ప్రకారం ఒక్క రోజులోనే విదర్భ నగరాన్ని చేరగలమని విన్నవించాడు. తర్వాత బాహుకుడు అశ్వశాలకు వెళ్ళి ఋతుపర్ణ మహారాజు ఆజ్ఞానుసారం అశ్వాలను పరీక్షించాడు. ఋతుపర్ణ మహారాజు చే త్వరపెట్టబడినటువంటి బాహుకుడు ఉత్తమాశ్వాలను గుర్తింపదలచి పలుమార్లు ఆలోచించి దుర్బలంగా కనిపిస్తున్న వేగంగా ప్రయాణించగల అశ్వాలను ఎన్నుకున్నాడు. తేజస్సు బలం కలిగి ఉత్తమ జాతిలో పుట్టిన హీన లక్షణాలు లేని పెద్ద ముక్కురంధ్రాలు గల గుర్రాలను ఎంచుకున్నాడు. సింధు దేశంలో పుట్టి 10 సుడులతో నిర్దృష్టాలై వాయువేగంగా ఆ గుర్రాలను చూచి మహారాజు కొంచెం కోపంతో ఇలా పలికాడు. బాహుక, మేము నిన్ను కోరినది ఇదియా? వీటితో మేము గమ్యం చేరలేం. ఈ గుర్రాలు బక్క చిక్కి బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి కృషించిన గుర్రాలతో మనం అంత దూరానికి ఎలా వెళ్ళగలం అని ఋతుపర్ణుడు కోపంతో ప్రశ్నించాడు. అప్పుడు బాహుకుడేలా అన్నాడు. ఒకటి నుదుటి యందు 2 తలపై 2 పార్శ్వ ఉపపార్శ్వాలలో 2 వక్షస్థలమందు సుడులు కల అశ్వమే బాగా ప్రయాణించేదిగా తెలుసుకోదగింది అన్నాడు. అంటే సుడులు అన్నమాట. ఇందాక ఎన్నండి 10 సుడులు. సో ఎక్కడెక్కడ నుదుటి యందు తలపై, తర్వాత ఉపపార్శ్వలపై 2 వక్షస్థలమందు. ఈ గుర్రల ఒక్కరోజులోని విదర్భదేశానికి వెళ్ళగలవు, సందేహం లేదు. రాజా, మీరు ఇతర అశ్వాలు ఏమైనా మంచి అనుకుంటే ఆ గుర్రాలనే రథానికి కడతాను అన్నాడు. నేను చెప్పింది కరెక్టు, అలా కాదు మీరు ఏదైనా చెప్తే ఆ గుర్రాలను కడతాం అన్నాడు. ఇక ఋతుపర్ణుడు అన్నాడు, బాహుక, గుర్రాల శారీరక మానసిక తత్వాలను బాగా తెలిసిన నేర్పరివిని నీవు. నీ సమర్థాలని తలచిన గుర్రాలని రథానికి పోంచు. నీకు తెలుసు కదాన్ని, నువ్వే కట్టు. మహారాజు మాటలు విన్న తర్వాత బాహుకుడు కులశీరాలు కలిగి వేగంగా పయనింపగలిగిన 4 మంచి గుర్రాలను రథానికి పూంచాడు. ఋతుపర్ణ మహారాజు త్వరగా రథాన్ని అధిరోహించాడు. ఆ ఉత్తమాశ్వాలు మోకాలతో భూమిని తాకే. తర్వాత నలుడు తేజోబల సమన్వితాలైనటువంటి ఆ అశ్వాలను ఊరడించాడు. బాహుకుడు పగ్గాలను పట్టి బయలుదేరాలని తలంచాడు. బాహుకునిచే ఆదలింపడిన ఆ ఉత్తమాశ్వాలు ఆకాశంపై కెకసి పరుగులు తీస్తున్నట్టు రథంలో ఉన్న ఋతుపర్ణ మహారాజును ఆశ్చర్యచకితుని చేశాయి. గాలిలో వెళ్తున్నట్టు భూమి మీద వెళ్ళేవి అంత వేగంగా. ఆ విధంగా పైకెగసి వాయువేగంతో పయనించి ఆ గుర్రాలను చూసి అయోధ్యాధిపతి అయినట్టు ఋతుపర్ణుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. రథం యొక్క ధ్వనిని విన్న వార్ష్ణేయుడు బాహుకుని గుర్రాల ఎన్నికను, అశ్వహృదయ తత్వజ్ఞతను గురించి ఆలోచించాడు. ఈ బాహుకుడు ఇంద్రుని రథసారథి అయిన మాతలి కాదు కదా. ఇంద్రుడి యొక్క రథసారథి ఎవరు? మాతలి. ఇతని ఎందు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వార్ష్ణేయుడు అంటే గతంలో ఋతుపర్ణుని యొక్క అశ్వరక్షకుడు అనమాట. గుర్రాల జాతిని వాని తత్వాన్ని బాగా తెలిసిన సాలిహోత్రుడా ఏమి? అతడే మనిషి రూపాన్ని పొందాడేమో, లేదా శత్రుంజయుడైన నలమహారాజైనా ఆ నలమహారాజు ఈ రూపంలో వచ్చాడా అని వార్ష్ణేయుడు ఇంకా ఇలా భావించాడు. భూలోకంలో అశ్వశాస్త్రం తెలిసినవాడు నలమహారాజు. ఆ విద్య బాహువునికి తెలియను. ఈ విషయంలో నలునుకు బాహువునకు సామ్యం కనిపిస్తుంది. అంతేకాక నలుడు బాహుకుడు సమవయస్కులు. మహాపరాక్రమవంతుడైన నలుడు మాత్రం ఇతడు కాడు, కానీ విద్య మాత్రం అదే. విధివశం చేత గాని దైవ ప్రయాణం చేయ గాని మహాత్ములు కొందరు ప్రచల రూపంతో పృథ్వీపై సంచరిస్తున్నట్టునే భూమిపై ఉంటారని విన్నా. అది ఇప్పుడు నిరూపిస్తున్నాయి.
బాహుకుని శరీరం యొక్క విరూపాన్ని గురించి సందిగ్ధ స్థితి లేకపోయినట్లయితే ప్రమాణహీనమైనా సరే నలుడినియే నా మనసుకు తోస్తుంది. ఇరువురికి వయసు సమానమైనప్పటికీ రూపంలో తేడా ఉంది. నా మనసులో మాత్రం సర్వగుణ సమన్వితుడైన నలుడే ఈ బాహుగుడు అనిపిస్తోంది అన్నాడు అనుకుంటున్నాడు. ఇక పుణ్యశ్లోకుడు ఋతుపరుని యొక్క రథసారథియగు వార్ష్ణేయుడు బాహుగుని గురించి ఇలా పలు విధాలు ఆలోచించాడు. సారథి వార్ష్ణేయునితో కూడిన ఋతుపర్ణ మహారాజు బాహుకుని హైతత్వకతను గురించి అంటే గుర్రాలను తోలే విధానం గురించి బాగా యోచించి చాలా సంతోషించాడు. బాహుకుని ఏకాగ్రతను, ఉత్సాహాన్ని, గుర్రాల ఎన్నికల్లో నేర్పరితనాన్ని, ఉత్కృష్టమైనటువంటి అతని ప్రయత్నాన్ని చూసి ఋతుపర్ణ మహారాజు ఎంతో సంతోషాన్ని కూడా పొందాడు. మరి ఆ తర్వాత నలుడు మరి నార్మల్ రూపంలోకి వచ్చాడా అండ్ విదర్భ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే రేపు డిస్కస్ చేద్దాం.